వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ వద్ద సోమవారం సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పాపన్న విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ బహుజనుల ఆకాంక్షలకు ప్రతీకగా అందరినీ కలుపుకొని పోరాటం చేశారని అన్నారు. వారి చరిత్ర భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని, అదే ఆలోచనతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ హైదరాబాద్ నడిబొడ్డున సర్వై పాపన్న విగ్రహం ప్రతిష్టకు భూమి పూజ నిర్వహించాలని ఆయన గుర్తు చేశారు. ఇక రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేశానికి మార్గదర్శకంగా కులగణన జరిగిందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం సర్వై పాపన్న ఉద్యమించినట్టే నేడు బహుజనులు రాజ్యాంగ పరిధిలో రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా పోరాటం చేస్తున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ ఒంటరిగా పోరాటం చేయలేదని, బహుజనులందరినీ కలుపుకుని రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ఉద్యమించారని ఆయన స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజుగౌడ్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్న నమస్కారం అందరికీ, గౌడన్నలకు సర్వై పాపన్న గౌడ్ ఆశయాలను సర్వై పాపన్న గౌడ్ ఆశయాలను బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డ గౌడ కులాసుడైన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఈ రోజు వేములవాడ పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు ఆదిశి అన్న, ప్రభుత్వ వైపు గారు హాజరవడం జరిగింది. మా గౌడ కులాసులకు ఎంతో ఆనందదాయకం. అలాగే పుడితే గౌడై పుట్టాలే, లేకుండా రాజై పుట్టాలని ఆనాడే చరిత్ర చెప్తుంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల బిడ్డ కళ్ళు గీసుకుంటూ అప్పుడు మహిళలను తరుము కొట్టి రాజ్యమేలిన ఘనత మా పాపన్న గౌడ్. మాకు ఎంతో ఆనందం ఉంది. పుడితే గౌడై పుట్టాలి, లేకుంటే రాజై పుట్టాలా అని, గౌడై గర్జించు అనే నినాదం ఉన్నది. అదేవిధంగా మేము ఆయన స్ఫూర్తితోని అన్ని వర్గాల కుల నాయకులను కలుపుకొని మేము ప్రజల్లో మమకమవుతున్నాం. కాబట్టి ఆయన ఆశయాలు ఇంకా ముందరికి తీసుకుపోవాలని పాపన్న గౌడ్కు ఇక్కడికి వచ్చిన మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మా గౌడ కులస్తులందరూ వచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నందుకు నమస్కారం. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ కుల సంఘానికి సంబంధించినటువంటి నాయకత్వం, జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్తో పాటు ఆయా మండలాల నుంచి వచ్చినటువంటి మండల గౌడ సంఘం, గ్రామ గౌడ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు పేరు పేరున, అదేవిధంగా ఇతర సామాజిక కుల పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి ఘనంగా పట్టణ ప్రముఖులు కూడా నివాళులర్పించేటువంటి సందర్భంలో వారి సేవలు ఈ ప్రభుత్వం కూడా గుర్తించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా సర్దార్ సర్వై పాపన్న గారి విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డును కూడా ఏర్పాటు చేసుకుని ఒక ఆలోచన తీసుకున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పగానే వారు ఈరోజు స్వయంగా హైదరాబాద్ నడిబొడ్డున వారి విగ్రహం ఏర్పాటు కోసం పూజా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కోసం ఈరోజు రావడం, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ కుల సోదరులే కాకుండా ఇతర కులాల్లో కూడా నూతన ప్రజాస్వామికంగా
అంటే సమాజ స్థాపన కొరకు అణిచివేతకు వివక్షకు గురైనటువంటి వారి పక్షాన నిలబడ్డటువంటి వారి ప్రతిరూపాన్ని మనం ఏర్పాటు చేసుకుని భావి తరాలకు ఓ చరిత్రను అందివ్వడం కాకుండా ఆ మహనీయులకు ఘన నివాళులు అర్పిస్తూ జయంతి వర్ధంతి సందర్భంగా ఆనాటే 300 ఏండ్ల పైచిరు కిందనే అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పాపన్న లాంటి మహనీయులు అనేక మంది ఈరోజు జ్యోతిరావు పులేకి సంబంధించే కానీ అంబేద్కర్ గారి గురించే కానీ మహాత్మా గాంధీ గారి గురించే కానీ ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారు వర్ధంతి జరుపుకున్న సందర్భంలో ఆ మహనీయుడి సందర్భం వీటన్నిటి కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి వీరి ఆలోచన విధానాన్ని ఈ తరం ప్రజలు ఈ తరం యువత కూడా ముందుకు తీసుకొని పోయే విధంగా ఆ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకొని వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేయడం అభినందనీయం, ఆనందదాయకం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి వారితో పాటు స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి మహానాయకులకు సంబంధించి మహనీయులకు సంబంధించి మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి ఆనాటి వారందరూ కూడా గౌరవించుకోవాలని చెప్పని మరి ఒక నిర్ణయం తీసుకున్న భాగంగానే ఈరోజు సర్వై పాపన్నకు సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా హైదరాబాద్ నడిబొడ్డును ఏర్పాటు చేసే కార్యక్రమంలో వారు స్వయంగా పాల్గొనడం, మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలు కూడా పాల్గొనడం ఒక ఈ చరిత్రను మరింత ముందుకు తీసుకుపోవడానికి కోసం ఉపయోగపడుతుందని చెప్పిన భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ మరి పాపన్న గారి చరిత్రను చదివితే ఆ రోజు గడీలకు వ్యతిరేకంగా, గడీల పరిపాలనకు వ్యతిరేకంగా, ఆనాటి మొఘలు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తనకు తాను ఈరోజు పేదరికం ఉన్నటువంటి వారందరూ కూడా సైన్యంలాగా చేసుకొని ఎదురొడ్డినటువంటి దీశాలి పోరాడినటువంటి ఆ మహానాయకుడు ఈరోజు స్మరించుకుంటూ వారి ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకొని పోదామన్న మాట ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఏటా కూడా మనం ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం వారి వేడుకలను. ఆ సందర్భంగా నన్ను ఆహ్వానించిన క్రమంలో మరి ఈ రోజు కూడా మీ మధ్యలో ఉండి మరి ఘనంగా నివాళులర్పించే అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ఈ సర్వాయి పాపన్న సంఘానికి సంబంధించిన బాధ్యులందరికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరూ కూడా పట్టణ మండల గ్రామాలు చేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.